చంపుతున్నాడు. కనుకనే యేసు ప్రభువు ఈ మరణ బలము కలిగిన అపవాదిని జయించాలి. కనుక ఈ యొక్క దాస్యత్వము, పాపము దాస్యత్వములో చిక్కుకున్నటువంటి మనుషులను విడిపించాలి. కనుక యేసు ప్రభు ఏం చేశాడు? రక్త మాంసములలో చెప్పండి పాలివాడాయను. దేవుడు ఆత్మస్వరూపి ఆయన. ఈ మరణ బలము గల వారి నుంచి విడిపించడానికి యేసు ప్రభు కూడా రక్త మాంసములు కలిగిన శరీరముతో భూమి మీదకి వచ్చి మరణించి మరణాన్ని జయించిన మొట్టమొదటి దేవుడు, చివరి దేవుడు ఆయనే. హల్లెలూయా. మరణ బలము గల వారి చేతిలో నుంచి ఆ మరణ బంధకాలను తెంచుకుంటూ లేచి మరణపు ముళ్ళను విరిచి రక్తమాంసములతో ఉన్న తన పిల్లలైన తన ప్రజలైన మనుషులకు మరణంపై విజయాన్ని ప్రభు కలగ చేశారు. హల్లెలూయా. ఈ మరణ బలము కలిగిన అపవాదిని ఓడించాడు ఒకే ఒక్క దేవుడు, యేసు ప్రభు. ఆ ఓడించడానికి రక్తమాంసములు కలిగిన శరీరములో ఆయన పాలివాడయ్యాడు. కనుక మరణము మనల్ని బంధించలేదు, మరణము మనల్ని పట్టి బంధించలేదు. మనము క్రీస్తునందు నిద్రిస్తే పునరుద్ధానములో మరలా లెగుస్తాం. హల్లెలూయా.